సో హలో హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మన వీడియోలో పార్ట్ 3 అనమాట. లాస్ట్ వీడియోలో అయినట్టయితే ఈ వీడియోలో అవ్వదు. మైనింగ్ అయితే పక్కడ బందీగా అయితే చేద్దాం. సో ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు వచ్చేసి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో తేవడానికి అయితే నాకు మోటివేషన్లో అయితే కూడా ఉంటుంది. సో ఈరోజైతే ఫుల్ రెడీగా ఉన్నా అనమాట. ప్రిపరేషన్ ఫుల్ రెడీ. సో నాకాడైతే షీల్డ్ కూడా లేదంతా ఆ కేవ్స్లో అయితే పడిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ నేనైతే షీల్డ్ చేసుకోవాలంటే నాకైతే కనీసం ఒక మైనింగ్ అయితే కాదు. సో నేనైతే ఒకసారి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను, అంటే వీడియో చేయకుండా. సో నేనైతే అది రికార్డింగ్ అయితే కూడా చేసేసాను అనమాట. కానకపోతే అది ఎందుకో ఇది అనిపించింది నాకు. సో మన కేవ్ వచ్చేసి ఇది కాదు గాయస్. మన కేవ్ ఎత్తుక్కోవడానికి నాకైతే ఒక గంట సేపు పట్టింది. ఓకే, ఇదే మన కేవ్. సో నేనైతే ఈ టార్చ్ని ఫాలో అయిపోతాను. నేనైతే ఈ టార్చెస్ ఫాలో అయిపోతున్నా. నేనైతే ఈ టార్చ్ని ఫాలో అయిపోతాను. నేనైతే ఇక్కడే ఎక్కడో పడ్డాను. సైడ్ వెళ్ళాను గైస్. అయితే అక్కడ ఒక జాంబీ ఎదురు చూసింది. అప్పుడు ఆ జాంబీ నన్నైతే కొట్టి చంపేసింది అనమాట. ఐరన్ షిట్ ఎండర్ మ్యాన్ గైస్. కొంచెం ఎండర్ మ్యాన్ అంటే భయమే. నా కాడ ఐరన్ బకెట్ కూడా లేదు. నా కాడ మంచి టైంకి క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఉండదు. వుడ్ కావాలి, కానీ ఇక్కడ ఏ చెట్లు ఉండవు. నేనైతే ధైర్యం అయితే చేసి అయితే వెళ్తున్నా. సో నేను ఇంకో పేరు కూడా పెట్టుకున్నా గైస్. పేరు ఐరన్ అయితే కూడా. సో ఎండర్ మ్యాన్ అయితే వాటర్కి భయపడతాడు కదా, కానీ నా దగ్గర అయితే వాటర్ బకెట్ కూడా లేదు. సో ముందే అంతా రెడీ చేసుకొని అయితే రావాల్సింది. ఇక్కడ ఉందన్నమాట వాటర్. నేను ఎలా పైకి వెళ్ళాలి? అయితే ఒక దారి అయితే క్రియేట్ చేద్దాం. క్రీపర్ పేలింది. గాయ్స్ నాకైతే పిచ్చ కోపం వస్తుంది అనమాట. దీనివల్ల వెళ్ళలేకపోయింది. వాడైతే పెట్టుకున్నాం. సో నేనైతే ఇక్కడ ఒక లాంటిది అయితే క్రియేట్ చేసుకొని అయితే వెళ్ళిపోయాం. సో మనకైతే తెలుస్తుంది కదా ఈ కేవ్ అయితే ఎక్కడుందో. సో లాస్ట్ వీడియోలో అవ్వకూడదని అయితే కోరుకుంటున్నాను, కానీ అలా అవుతుంది. నాకైతే నాథింగ్ కూడా అయిపోయింది. నేనైతే చూసుకోలేదు. స్పైడర్ సౌండ్ అయితే వినిపిస్తున్నాయి నాకు మాత్రం. నువ్వు ఎలా కొడతానంటే చూడవే. Guys, I have to go as fast as I can. Okay,
ఈ ట్రే నాకు ఒకటి అర్థం కాదు, జాంబీలు మనల్ని ఎందుకు కొడతాయి, మిగతా వాళ్ళని ఎందుకు కొట్టావు, నాకు ఒక్కటి అర్థం కాదు. సో ఇంటికి వెళ్ళైతే ఫాస్ట్గా అయితే పడుకుందాం. క్రీపర్ రా బాబు. సో మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటో వచ్చేసి కామెంట్ అయితే చేయండి. నాది వచ్చేసి ఆర్సీబీ అండ్ సిఎస్కే. సో ఇప్పుడు దానికి అంత టైం లేదు, నా ఇల్లు నేను ఎత్తుక్కోవాలి. ఇల్లు కూడా మర్చిపోయినంత పరిస్థితి గైస్ నాది. ఓకేనా, ఐ ఫౌండ్ మై హౌస్. రండ్రా. సో ఫస్ట్ అయితే వెళ్ళి పడుకొని అంతా పకడ్బందీగా చేసుకొని వద్దాం. ఓకే పడుకో ఫస్ట్ గైస్. సో నెక్స్ట్ డే, సో ఇప్పుడైతే నేను ఐరన్ పెట్టినట్టున్నా కదా, ఐరన్ అయితే లేదు కానీ నా దగ్గర బెడ్ అయితే ఉంది. ఓకే ఐరన్ కోసం అయితే ఎత్తుకుందాం. అరే కట్ ఎలాంటి పేపర్ గైస్, ఎంటీ నిమిషం అండి. నాకు ఎందుకో మ్యాప్ అంటే ఇక్కడైతే వెళ్ళట్లేదు ఎందుకో. నాకైతే ఈ పేపర్లోకి వద్దు, నువ్వే ఉంచుకొని ఈ పేపర్స్. ఇక్కడ దగ్గరలో ఐరన్ అయితే ఉంది, అంతా కేవ్స్లో అయితే పడిపోయింది గైస్. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవడం. సో ఓకే వచ్చుంటుందేమో క్రాఫ్టింగ్. వెయిట్ ఎ సెకండ్. ఒకదానికే 4 వచ్చాయి. సో క్రాఫ్టింగ్, లెట్స్ క్రాఫ్ట్. సో now I'm ready guys. So now I'm ready for the battle. ఓకే నాకైతే గుర్తుంది గైస్, కోఆర్డినేట్స్ అయితే అక్కడ దాకా అయితే మార్క్ చేసా. సో ఒకసారి అయితే కోఆర్డినేట్స్ చూద్దాం. ఓకే స్ట్రేట్. Yep, this is the, oh my god, ఏం రాలేదేంటి. చికెన్ వస్తే మంచిగా వండుకొని వెళ్దాం అనుకున్నా. ఈ ఫుడ్ కూడా పెద్ద ప్రాబ్లమే గైస్. ఇంట్లో అయితే ఫుడ్ పెట్టుకోవాలి, కాకపోతే ఇప్పుడు నాకేం లేదు. అక్కడైతే ఒక పిగ్ అయితే ఉంది, ఈ పిగ్ చంపేస్తుంది. పిగ్ని అయితే చంపుదాం. వెయిట్ హలో పిగ్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉన్నావా? ఓకే మనకైతే 3 వచ్చేసాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రా ఫుడ్ అయితే తింటున్నాను. అక్కడ నేను ఇంకా ఫైనాన్స్ పెట్టాలి. సో ఇదే మనది. సో ఇక్కడైతే ఇదే అన్నమాట, ఒక ల్యాండ్ మార్క్లా పెట్టేద్దాం. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద కేవ్. నో గైస్, కేవ్ ఇక్కడే కదా గైస్ ఉండేది కేవ్. ఓకే నా హెల్త్ అయితే పోగొట్టుకుంటున్నా నేను మాత్రం, కానీ నాకు కేవ్ అయితే దొరుకుతలేదు. ఈ మైనింగ్ ఎపిసోడ్ ఏందో తెలియదు కానీ చాలా అడ్డంకులు ఉన్నాయి.
చాలా అడ్డంకులు ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా, అంతా ఇంత కాదు, మామూలుగా లేదు అడ్డంకులు. ఓకే ఓకే, ఇక్కడ పెట్టాలి. లాభాన్ని సెడితే కదా. I don't know whether it's this side or not, but I'm doing, yeah, this side. Okay. Pella sound దగ్గరైతే కొంచెం జాగ్రత్త. ఇక్కడైతే గోల్డ్ కనిపించింది గాయస్ నాకు నేనైతే వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడైతే ఫైనాన్స్ కూడా తీసుకున్నాం. ఓకే, దీనికైతే ఇంకా కోబుల్ స్టోన్స్ అయితే కావాలి. ఓకే, ఎనఫ్. సో ఇప్పుడైతే మనకి ఏం కావాలంటే ఫైనాన్స్. ఎంత స్లోగా తీస్తున్నాడు. ఓ ఇక్కడ ఇరుక్కుపోయావా నువ్వు? రావే. ఓ మంచిగా కోల్ కూడా ఉంది ఇక్కడే. సో కోల్ కూడా తీసేసుకుందాం. సో నాకైతే ప్రజెంట్ ఐరన్ బకెట్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ బకెట్ కోసమే అన్నమాట ఇదంతా చేసేది. సో ఐరన్ అయితే పెట్టేసాం. ఇంకే జోంబీ వచ్చినా చూసుకుందాం. ఓకే గాయ్స్, అక్కడి నుంచి అయితే లైట్ అయితే వస్తుంది. అక్కడైతే స్పానర్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. బకెట్కైతే 3 కావాలా? 3 అంటే కావాలంటే ఎక్కువే 3 కానీ ఉన్నాయి నా దగ్గర. సో వాటర్ బకెట్. ఓకే, ఇప్పుడు వచ్చాయమ్మా, నువ్వు కూడా వచ్చాయమ్మా. ఓకే, సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే వాటర్ పట్టుకుంటాం. ఎందుకు గాయస్ దరిద్రం నాకు ఇంత కట్టింది? దరిద్రం గాయస్, ఇది నిజంగా నా దరిద్రమే. సో నేనైతే అక్కడ ల్యాండ్ మార్క్ పెట్టాను కాబట్టి నాకైతే గుర్తు ఉంది. కోఆర్డినేట్స్ కూడా మార్క్ చేసుకున్నాను. ఓకే, స్ట్రైట్ కోఆర్డినేట్స్. ఓకే పదండి, దొరికింది కేవ్. Not this. Yep, this is the cave. కేవ్ మనకి చాలా అన్లక్కీ అనుకుంటారు గైస్. అదే చికెన్ వచ్చింది, సావ్ అక్కడే నాకు. సో పదండి వెళ్దాం, స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. నేనైతే ఇక్కడ వచ్చాను అనమాట. స్విమ్మింగ్ అయితే చేస్తున్నాను లావాలో. స్విమ్మింగ్ అయితే చేస్తున్నాను. సో నా ఐరన్ స్క్వాడ్ ఇవన్నీ కూడా లావాలో కాలిపోయాయి. లావా ఒకటి ఆపేద్దాం.
ఫ్లోని అయితే ఆపేద్దాం. ఫ్లోని అయితే ఆపుతాం. ఓకే, రెడీ. ఆపేసా ఫ్లో. ఇవల్ల నాకు ఎంత డ్యామేజ్ కానీ బకెట్ అయితే వచ్చింది. వెళ్ళైతే వాటర్ పట్టుకున్నాను బకెట్లో. ఓకే, ఏంటి ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లే. ఎక్స్ట్రాక్ట్ అయితే అవ్వట్లేదు, ఎందుకు తెలీదు. ఎక్స్ట్రాక్ట్ అయితే అవ్వడా? తీసుకోరా, తీసుకో. దరిద్రం గైస్, నాకైతే దరిద్రము, నిజంగా దరిద్రమే. నేను ఎంత అన్లక్కీ అంటే అంత అన్లక్కీ గైస్. నేను నిజంగా చాలా అన్లక్కీ. ఓకే, అదండి. నాకైతే ఏది కూడా రావట్లేదు అన్నమాట. ఓకే, దుక్ ఇక్కడే నావెక్కడో పడిపోయాయి గాయస్. ఇక్కడే నాకేదో ఇక్కడేదో స్పానర్ లాంటిది అయితే నాకు కనిపిస్తుంది. నేను చనిపోయినా పర్వాలే, కాకపోతే ఇటైతే వెళ్దాం. ఇక్కడ కూడా లావానే గాయస్. అబ్బా, సో మళ్ళీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా గైస్. ఈ మైనింగ్ అయితే నాలో అయితే కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం. సో నేను ఒక్కడిని అయితే వెళ్ళైతే ట్రై చేస్తాను, లేదంటే నెక్స్ట్ పార్ట్లోనే మనమైతే ట్రై చేద్దాం. సో until then, see you and don't forget to subscribe my channel and